హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో మాదారం తాటి వనంలో గల రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడిన దొంగలు అమ్మవారి ముక్కుపుడక మరియు హుండీలోని డబ్బులు అపహరణ. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గౌడ కులస్తుల కులదైవం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో రాత్రిపూట గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి ముక్కుపుడక మరియు దేవాలయం లోపల హుండీ పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లారు. రాత్రిపూట ఇటువంటి దొంగతనాలకు పాల్పడకుండా పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలు జరగకుండా ప్రజలకు భరోసా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. या दीप हो गया या गला बेटे दीप गला बेटे वाला बेटे ఆయన కొడుకున్నాను 200 రూపాయలకి అయిపోతుంది. రోడ్ గోల్డ్ తెలిసినోడే తీసుకపోయింది. గోల్డ్ మనకు ఇష్టం గోల్డ్ అనిపిస్తుంది. అది పరకాల పట్టణంలోని మాదారం శివార్లో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో రాత్రి దొంగతనం జరిగింది. ఉదయం మా గౌడ కార్మికులు వచ్చేసరికి తాళాలు పలగొట్టి ఉండడం వల్ల గుళ్ళోకి వెళ్ళి చూడడం జరిగింది. చూసి వెంటనే మా ప్రెసిడెంట్కు మిగతా ఇతర కుల సభ్యులకు సమాచారం అందిస్తే వచ్చి చూడడంతో అమ్మవారికి సంబంధించిన ముక్కు పుడక మరియు దేవాలయంలో ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి నగదు మరియు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇప్పుడు వచ్చి వారంతా చూసి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. వెంటనే అంటే ఇలాంటి దొంగతనాలు శివార్లో ఉన్న దేవాలయాలకు ఉన్నాయి కాబట్టి వెంటనే ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు పడాలని మేమందరినీ కూడా తెలియజేసుకుంటున్నాం.